పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ అంటే ఏంటి? ఎవరు రాకపోతే ఒక చిన్న స్టోరీ చెప్తాను. అనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఒక దండోర వేయిస్తాడనమాట. ఏమనంటే, ఒక విచిత్రమైన బహుమానం ఇవ్వండి, అంటే రొటీన్ కాకుండా బహుమానం అనేది కొత్తగా ఉండాలన్నమాట. అలాంటి బహుమానాన్ని ఇవ్వండి అని దండోర వేస్తారు. ఎవరు రారనమాట. బహుమానం నచ్చలేదంటే ఏదైనా శిక్ష వేస్తాడేమని. ఒక అతను వచ్చాడు, రాజుకు వచ్చేసి రామచిలుకని గిఫ్ట్ ఇచ్చాడు. ఏముంది అందులో రామచిలుక గిఫ్ట్ అంటే ప్రత్యేకత ఏముంది? మాట్లాడే రామచిలుకని గిఫ్ట్ ఇచ్చాడంట. అవునా కదా? రాజు ఆశ్చర్యపోయాడు. రాజు ఆ రామచిలుక తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాడు? రాణికి ఇచ్చాడు. రాణికి ఇచ్చేసి ఆయన వేటకి వెళ్ళిపోయినాడు. సాయంత్రం అయింది. రాజు ఇంటికి తిరిగి వచ్చాడు. పంచభక్ష పరమాలు రెడీగా ఉన్నాయి, ఆరగించారు. ఈరోజు వంట చాలా బాగుంది అని చెప్పాడు రాజు. రాణి ఏం చెప్తుంది తెలుసా? మీరిచ్చిన రామచిలుకనే వండాను అంటుంది. అవునా కదా? ఎందుకు అంటే కట్ చేసేటప్పుడు రామచిలుక మాట్లాడలేదంట. కాబట్టి తన జీవితం బలైపోయింది. మీరు కూడా ఇక్కడ అవకాశం వచ్చినప్పుడు మాట్లాడలేకపోతే మీ జీవితం కూడా బలవుతుందని చెప్తున్నారు మీరు. అవునా కదా? మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. మాట్లాడితేనే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. మాట్లాడకపోతే స్కిల్స్ రావు. అవునా కదా? ఏంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ అంటే? నాకు కూడా తెలీదు. నేను కూడా నిత్య విద్యార్థినే. కొత్త విషయాలు నేర్చుకోవాలి ప్రతిరోజు. నాకు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ అంటే ఎవరు చెప్పేవాళ్ళు కాదు. 10th క్లాస్లో ఉన్నప్పుడు. ఎందుకోసం చదువుతున్నాం క్లారిటీ ఉంది అందరికీ? నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నేను 10th క్లాస్ జెడ్పీహెచ్ఎస్ జిల్లా పరిషత్ హై స్కూల్ విరుపాపురం స్కూల్ ఫస్ట్. ఎందుకోసం స్కూల్ ఫస్ట్ వచ్చిందో తెలియదు, ఓపెన్గా చెప్తున్నా. అంటే ఇప్పుడు కెరీర్ గైడెన్స్ దారి చూపే వాళ్ళు లేనప్పుడు ఇష్టంతో చదివాము, ఇంటర్మీడియట్ చేశాము, బీటెక్ కూడా కంప్లీట్ చేశాము. సో ఇప్పుడు అర్థమైంది ఏంటి పర్సనాలిటీ. చిన్నప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే బాడీ కసరత్తులు చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, 6 ప్యాక్స్ పెంచాలేమో అనుకుంటాం. అవునా కదా ఫ్రెండ్స్? నెక్స్ట్ కొంచెం పెద్ద అయిన తర్వాత 25 ఇయర్స్ వచ్చిన తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటంటే వ్యక్తిత్వ వికాస నైపుణ్యం. అవునా కదా? మనలోని ఇంకో శక్తి ఉంటుంది, ఆ శక్తిని బయటకు తీసుకురావాలి. తర్వాత ప్రజెంట్ ఆఫ్టర్ మ్యారేజ్, పెళ్లి తర్వాత పిల్లలు వచ్చారు. ఏంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే? పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ఇప్పుడు అర్థమైంది. అవునా కదా ఫ్రెండ్స్? వ్యక్తిత్వ వికాసం నైపుణ్యం నుంచి మన దగ్గర పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ఉంటే నువ్వు జీవితంలో సక్సెస్ అవుతావని నేను చెప్తున్నా. అవునా కదా? ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వన్స్ అగైన్ హృదయపూర్వక కృతజ్ఞతలండి. సో నువ్వు పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు. నీకు ఒక లక్ష్యం లేకపోవడం అది నీ తప్పు. అండి కంపల్సరీగా నీకు ఒక లక్ష్యం పెట్టుకోండి. ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఈరోజు పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ లో కొన్ని ఇంపార్టెంట్ ముఖ్యమైన అంశాలు 15 స్పీకర్స్ రెడీగా ఉన్నారు. విజయ్ సార్ నెక్స్ట్ స్పీకర్.